తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించినటువంటి ఘటన కరీంనగర్ నడిబొడ్డున గల పిఎంజే జ్యువెలరీలో బీహార్ దొంగల ముఠ చొరబడి ఐదుగురు ముఠ నలుగురికి బుల్లెట్ గాయాలతో గాయపరిచి నగలతో పరారైనటువంటి విషయం సంచలనంగా మారింది. ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నటువంటి వెంకటాద్రి హాస్పిటల్లో ఉన్నాం. దీనిలో పలువురు చికిత్స పొందుతున్నారు. మధుకర్ అనేటువంటి వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉన్నది? దాదాపు 6 గంటల పాటు శ్రమించిన తర్వాత సర్జరీ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాన్ని మనం కనుక్కుందాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 11 గంటల ప్రాంతంలో 5గురు దుండగులు సాయుధులై వచ్చారు. నగలు చూయించు మేము కొనుక్కోవాలని చెబుతూ ఒక్కసారిగా సిబ్బందిని బెదిరించి వారు తుపాకీతో విచక్షణ రహితంగా కాల్చి పరారైనటువంటి ఘటన కలకలం రేపుతుంది. దీనిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు, నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం చాలా కాలం నుంచి దాదాపు 13-14 సంవత్సరాల నుంచి పిఎంజే జ్యువెలరీలో చేస్తున్నటువంటి సీనియర్ మేనేజర్ ముస్తాక్ ఉన్నారు. ముస్తాక్ గారు, ఎట్లా ఉన్నారు మీరు ప్రస్తుతం? ఆ రోజు ఏం జరిగింది చెప్పగలుగుతారు? అనుకోకుండానే వచ్చారు, కానీ ఒకరు కొంచెం డౌట్గానే ఉంది. తలుపు తీద్దామా లేదా అనేసరికి ఇంకా నలుగురు వచ్చేసారు లోపలికి. నలుగురు వచ్చేసారు. యాక్చువల్గా ప్లాన్ ప్రకారంగానే ఉన్నాం మేము కూడా. చూద్దాము ఒకసారి. అంటే ఫస్ట్ ఒకరు వచ్చిండు, దాని తర్వాత ఇంకా నలుగురు వచ్చిండు. ఫస్ట్ రాగానే ఫస్ట్ ఒకటి చైన్ చూస్తాను వచ్చిండ్రు. నేను లోపల ఉన్నా, వచ్చేవరకే కూర్చొని ఉన్నాడు. సరే చూద్దాంలే అనుకో, వెనక సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళంగానే ఇంకా ఎంటర్ అయిపోతున్నారు. సరే రాగానే అటాక్ చేసింది సెక్యూరిటీని. హ్యాండ్స్ అప్ అని చెప్పారు, కూర్చోబెట్టారు. తీసేసిండ్రు, రాగానే తీసేసిండ్రు. హ్యాండ్స్ అప్ అన్నారు. సరే అని అందరినీ గ్రూప్లో కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టంగానే నేను కూడా కూర్చున్నా. కొంచెము సపోర్ట్ తీసుకొని అక్కడ ఇద్దరు పక్కన పెద్ద పిల్లలు ఉన్నారు కదా, సో అక్కడ కొంచెం మెల్లమెల్లగా జరిగి అటాక్ చేద్దాం మధు అని చెప్పడం జరిగింది. ప్లాన్ ప్రకారంనే అటాక్ చేసాము. కానీ ఇది ఒరిజినల్ వెపన్ అనుకోలేదు, డూప్లికేట్ అనుకున్నాము. పారిపోతారు అటాక్ చేయగానే, ఎంతమంది వస్తున్నారు అది అని అనుకున్నా. కానీ ప్లాన్ ప్రకారంగా కాల్ చేశారు వాళ్ళు. తలకు బాగా 7 స్టిచెస్ పడ్డాయి. చాలా అందరికీ గాయాలైనాయి. వాళ్ళు అంతకుముందు ఈ 5గురు వ్యక్తులు మీ షాప్లకు ఎప్పుడైనా వచ్చిండ్రా? ఆ పరిసర ప్రాంతాల్లో కనబడ్డారా? ఎందుకంటే దాదాపు 2 నెలల నుంచి తిరుగుతుండట. లోపలికైతే రాలేదు, కానీ బయట తిరుగుతున్నారు అంటే మనకు అనవక తెలియదు కదా. అట్లా ఇప్పుడు ఈ ఘటన తర్వాత మీరు కోలుకున్నారు, ఇప్పుడు చాలా లక్కీగా ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది? ఇంత చాలా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఘటన ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? కొంచెం జాగ్రత్త ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితులు నెలకొల్తున్నాయి. కానీ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ కానీ, లేదా మేము మారాల్సిన కొన్ని చాలా చేంజెస్ చేసుకోవాల్సి ఉన్నాయి అని ఉండాల్సింది. అట్లా అనుకోలేదు, పరిణామం జరగగానే తెలుస్తుంది అన్నీ మార్చాలి అని. అనుకోలేదు. అంటే వాళ్ళు తెలుగు కూడా మాట్లాడిండ్రా? 5గురు వ్యక్తులలో ఒకడు తెలుగు మాట్లాడిండు అన్నారు, నిజమేనా? అవును, నిజమే. ఫస్ట్ తెలుగు మాట్లాడిండు, స్పష్టంగా వచ్చింది తెలుగు. ఏం మాట్లాడిండు? మీరు అందరూ బ్యాగ్లో సర్దేయమన్నాడా? గుర్తులేదు, కానీ తెలుగు అయితే మాట్లాడిండు స్పష్టంగా. మిగతా హిందీ మాట్లాడిండ్రు. నేను అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నా, తుపాకీలు ఒరిజినలా కాదా అని డీప్ డిస్కషన్ అంటే
చూస్తున్నా అంతే. హ్మ్. అంతే. కానీ మనకు తెలుసుకునే లోపలనే ఇదంతా చకచక జరిగింది. జరిగిపోయింది. జస్ట్ 11 నిమిషాలల్లా. వితిన్ 11-12 మినిట్స్‌లోనే జరిగిపోయింది. అంతే. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. చాలా పెద్ద ప్రమాదము. అసలు ఈరోజు ఇలా ఉండి మాట్లాడతాం అనుకోలే అసలు మేము ముందు. అలా అసలు ఏం కాదు, జాగ్రత్త, అంతా ఓకే. 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 ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చిండ్రు. అందరూ వచ్చారు. ఇక్కడే ఉన్నారు అందరూ. ఓకే. థ్యాంక్ యూ. టేక్ కేర్. సో చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే అత్యంత ధైర్యంగా పోరాటం చేశారు దొంగలతో పాటు. వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు డమ్మీ వెపన్స్ అనుకున్నారు, అందుకే కొద్దిగా ధైర్యం చేసి వారిని పట్టుకుందామని చెప్పేసి ప్లాన్ చేశారు. ఈలోపే అంతా అయిపోయింది. మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్లాన్ ఉండాలి. నగల దుకాణాలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, సాయుధులైనటువంటి గార్డ్స్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది. కరీంనగర్ నగల దుకాణంలో జరిగిన చోరీ, 5 దొంగలు సాయుధులై వచ్చారు. అక్కడ ఉన్న వారిని విచక్షణ రహితంగా బెదిరించి కాల్పులు జరుపుతూ పరారైన ఘటనలో 4 తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి. దానిలో మధుకర్ ఉన్నారు. మధుకర్ చాలా కాలం నుంచి వృత్తిని నమ్ముకొని ఆ షాప్లో ఉన్నారు, నిబద్ధతతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నటువంటి పరిస్థితి మనకు అందుబాటులో ఉన్నారు. మధుకర్ గారు చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు అక్కడ చేస్తున్నారు? ఈ ఘటన ఎట్లా జరిగింది, ఏం జరిగింది? 2 ఇయర్స్ అయిపోయింది అందులో నేను వర్క్ చేయబట్టి. ఇన్వెంటరీ నాది రోల్. వీళ్ళు ముంగట డిస్ప్లే రెగ్యులర్ లాగానే లాకర్ ఓపెన్ చేసేసి డిస్ప్లే ఇస్తున్నాం. స్టాక్ అంతా ఫ్రంట్కి వెళ్ళింది, డిస్ప్లే పూర్తి అయిపోయింది. మిగతా బాక్సులన్నీ లోపల తీసుకొచ్చారు. ఇంకా రిమైనింగ్ కొన్ని బాక్సెస్ లోపల ఉండిపోయినాయి. అంతలోపే కస్టమర్ లాగా వచ్చేసారంట ఒక పర్సన్ ఎంట్రీ అయ్యింది. సేల్స్ పర్సన్ ఇట్లా రెగ్యులర్గా రిసీవ్ చేసుకొని తనకి ఏం కావాలో తవ్వి చూపిస్తున్నారు. నేను ఇన్వెంటరీ కాబట్టి నేను ఇన్వెంటరీ రూమ్లో ఉన్నాను, నాకు తెలియదు అసలు ఫ్రంట్లో ఏమవుతుందో అనేది. ఎట్లా స్టాక్ లోపల ఉంది కాబట్టి నేను స్టాక్ చూసుకోవాలని చెప్పి స్టాక్ చూస్తాను. లోపు బయటకి రాగానే పెద్ద పెద్ద సౌండ్స్ అయినాయి. సౌండ్ అయిన తర్వాత ఏంటి అని చెప్పేసరికి సార్ పిలిచారు. అంతలోపే మధు అని పెద్ద అనడం వల్ల నేను ఫ్రంట్కి వెళ్ళేసరికి అందరూ గన్స్ పట్టుకొని, ఒక పర్సన్ గన్ పట్టుకొని నన్ను వన్ సైడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక గన్ పట్టుకొని వీళ్ళను వన్ సైడ్ చేసేసారు. ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఒకరికి మాస్కులు లేవు, అసలు ఎవరు కూడా మాస్కులు లేవు, ఏంది అన్నట్టు అనిపించింది. చూసరికి అర్థం కాలేదు అసలు మాకు ఏం చేయాలన్నది. ఎందుకంటే వితౌట్ మాస్క్ తోటి రావడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. అట్లా అంతలోపు చూసుకునేసరికి గన్స్ చూస్తేనేమో చిన్న గన్సే ఉన్నాయి, డమ్మీ గన్స్ కావచ్చు. మా మీద అటాక్ చేస్తారా చేయరా అని మేము ఆ ఉద్దేశంతో ఉన్నాం. సార్ వాళ్ళు వచ్చేసరికి అటాక్ చేద్దామా అంటే అటాక్ చేద్దామనే ఉద్దేశంలో మేము కూడా ఉన్నాం. వాళ్ళు స్టాక్ తీస్తున్నారు, మాకు నచ్చలేదు స్టాక్ తీయడం. ఎందుకంటే చిన్న పాయింట్ కూడా మేము బయటకు వెళ్ళలేం స్టాక్. అలాంటిది ఎవరో వచ్చి మా ముందు మా స్టాక్ మేము తీసుకెళ్తే మేము ఎట్లా అనుకుంటాం. అంటే దాదాపు 2 బ్యాగుల్లో సర్దేసిండ్రు. సర్దుతున్నారు, అందులోపు భయపడుతూ స్టాక్ తీస్తున్నారు. వాళ్ళు మా మూమెంట్ చూస్తున్నారు, వాళ్ళ మూమెంట్ చూసుకుంటున్నారు. ఒక సైడ్ వేసేసి ఒకళ్ళు స్టాక్ తీస్తున్నారు. ఫస్ట్ మొబైల్స్ లాక్కున్నారు మా దగ్గరికి వెళ్ళి. మేము గన్ చూపించి బెదిరించి మొబైల్స్ లాక్కొని. ఆ టైంలో షాప్లో ఎంతమంది ఉన్నారు సిబ్బంది, మేనేజర్లు అందరు కలిస్తే? ప్రజెంట్ మాకైతే 4 మెంబర్స్ కానీ ప్లస్ ఇంకొక 2 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 3 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. ఒక హౌస్ కీపింగ్ ఉన్నారు, 2 సిఆర్ఈస్ ఉన్నారు. 10 మంది లోపే ఉన్నారు. ఉన్నాం అంతే, 10 మంది లోపే. కానీ వాళ్ళు లేడీస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు వాళ్ళు. అట్లా మైనస్ అయిపోయింది. సండే కూడా స్టాఫ్ తక్కువ ఉన్నాం మేము. ఆ రోజు వాళ్ళు కూడా ప్లాన్ ప్రకారమే చేసినట్టు అనిపించింది. చూసినాం, మూమెంట్ చూసినాం, మేము కూడా అటాక్ చేయడానికి రెడీ అయిపోయినాం. సెకండ్స్లో అటాక్ చేసినాం, కానీ మేము షూట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మేము అటాక్ డమ్మే అనుకున్నాం. అటాక్ చేయడానికి పడిపోయినాం. వాళ్ళు కూడా భయపడిపోయి వాళ్ళకి ఎంత అయితే దొరికిందో అంతవరకే తీసుకొని వెళ్ళారు. మిగతా బ్యాగ్ అయితే ఉంది ఒకటి. తర్వాత ఏం జరిగింది అనేది మాకు అసలు ఎవరికి లేదు. అటు పడిపోయినాం. ఫస్ట్ ఫైర్ సార్కు జరిగింది హెడ్కి, సెకండ్ ఫైర్ నాకు స్టమక్లో ఫైర్ అయింది. దాదాపు 5-6 గంటలు శ్రమించారు మీ బుల్లెట్ తీయడానికి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? కంఫర్ట్గా ఉన్నారా ఇప్పుడు? కాస్త కొద్దిగా పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. నిన్నే నడిచిన నేను ఒకసారి వాకింగ్ అయింది. పర్వాలేదు, బాగానే ఉంది ఇప్పుడు వరకు అయితే. ఓకే. మొత్తం మీద వారి ఎక్స్పీరియన్స్ మనతో పంచుకున్నారు. ఇది
ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అందులో జాబ్ చేస్తున్నాం, నిబద్ధతతో, డిసిప్లిన్‌తో చేస్తున్నాం. మా కళ్ళ ముందు మాకు సంబంధించిన సొత్తు చిన్న గ్రామ్ కూడా పట్టుకపోవడానికి మేము అంగీకరించమనేటువంటిది కోణంలో దృఢ చిత్తంతోని వాళ్ళని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే పరిస్థితి విషమించినప్పటికీ వైద్యులు ప్లస్ ఇతర సపోర్ట్ వల్ల కోలుకుంటున్నటువంటి పరిస్థితి. పిఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిగిన తర్వాత నలుగురికి తీవ్ర గాయాలైనాయి. అందులో కరీంనగర్లో ఉన్నటువంటి వెంకటాద్రి హాస్పిటల్కి హుటాహుటిన 2 పేషెంట్స్, ఒకరేమో ముస్తాక్ ఆయన్ని తరలించడం జరిగింది, మరొకరు మధుకర్ని తరలించడం జరిగింది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ వారిని సర్వైవ్ అయ్యేలా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి డాక్టర్ కార్తీక్ ఉన్నారు. కార్తీక్ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది ప్రస్తుతం? ముస్తాక్ పరిస్థితి ఏంది? ఆయన తలకి బలమైనటువంటి గాయాలయ్యాయి, చాలా క్రిటికల్ అనుకున్నాము. ఎట్లా ఉంది, స్టేబుల్గా ఉందా, ఏముంది? ముస్తాక్ ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడండి. ఇవాళ స్కాన్ కూడా మార్నింగ్ రిపీట్ చేసాం. సిటీ బ్రెయిన్లో కూడా బ్లీడింగ్ తగ్గింది, మెదడు మీద ఉన్న ప్రెషర్ కూడా తగ్గింది, మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు. ఇవాళ రూమ్లో కూడా షిఫ్ట్ చేసే ప్లాన్లో ఉన్నాం. చాలా స్టేబుల్గానే ఉన్నాడు ఇప్పుడైతే ముస్తాక్. చెయ్యి కూడా కొంచెం బరువు ఉండే ఫస్ట్ ఆయనకి, మొత్తం బలం తగ్గింది చేతిలో. ఇవాళ చెయ్యి కదులుతున్నాడు, తన ఆ చేయితోనే టీ తాగుతున్నాడు, ఫుడ్ తీసుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు. ఇవాళ కంప్లీట్గా స్టేబుల్. మోస్ట్లీ ఇంకో 2 to 3 daysలో వీ కెన్ డిశ్చార్జ్ హిమ్. సో మొత్తం మీద మధుకర్ అనేటువంటి వ్యక్తికి చిన్న గాయమే అనుకున్నారు, కడుపులో తాకింది, కానీ చాలా శ్రమించాల్సి వచ్చింది. 6-7 గంటల టైము సర్జరీ కొరకు తీసుకున్నారు. అయినా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి సర్జరీ చేసేటప్పుడు నేను వచ్చిన. ఇప్పుడు ఎట్లా ఉన్నది, అంత సక్సెస్ఫుల్గా నడుస్తుందా? పేషెంట్ కండిషన్ ఏంటి మధుకర్ది? మధుకర్ కండిషన్ ఇప్పుడు చాలా బెటర్ ఉందండి. మొన్నటి వరకు తనకి పొట్ట లోపల 2 డ్రైన్స్ పెట్టాము, ఒక డ్రైన్ తీసేసాము, పేగుల కద్దికలు కూడా వచ్చేసాయి. అండ్ నిన్న నైట్ నుండి వాటర్ కూడా కొన్ని తాగిస్తున్నాము. సో ఇవాళ ఇంకొంచెం క్వాంటిటీ పెంచాము ఇవాళ. సో మోస్ట్లీ మధుకర్ ఇవాళ నడుస్తున్నాడు, మొబిలైజ్ కూడా అవుతున్నాడు. సో చాలా బెటర్గా ఉన్నాడు. డే 1తో పోలిస్తే చాలా బెటర్ ఉన్నాడు. ఫిజియోథెరపీ కూడా నడుస్తుంది. బుల్లెట్ మనకి దొరకలేదు కదా ముందు, అది ఒక దగ్గర అటాక్ అయితే దాన్ని చొచ్చుకపోతే మీరు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఏంటి అసలు బుల్లెట్ అట్లనే పోతారు? బుల్లెట్ అనేది యాక్చువల్ సిటీ స్కాన్ చేస్తే దాంట్లో మాకు వెన్నుపూస దగ్గరలో ఉన్నట్టు తెలిసింది. సో ఫస్ట్ యాక్చువల్గా పాస్ ఆఫ్ అయింది అనుకున్నారు, బట్ పాస్ ఆఫ్ అవ్వలేదు. సో లోపలనే ఆగిపోయి ఉంది. వెనుక వైపు భాగంలో స్కిన్ కింద ఆగిపోయి ఉండిపోయింది అక్కడ. సో లోపల ఫస్ట్ పొట్టు ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత పేగులన్నీ ఎక్కడెక్కడైతే పేగులన్నీ చీలిగిపోయాయో అవన్నీ మళ్ళీ రిపేర్ చేసాము. రిపేర్ చేశాక దాన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి లోపల ఎక్కడైతే వెన్నుపూస దగ్గర ఆగిపోయిందో దాన్ని మళ్ళీ ఎక్స్రే లోపల సియామ్లో ఒక ఫోటో కొట్టి అది లొకేట్ చేసుకొని దాన్ని మళ్ళీ బుల్లెట్ తీయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాడు మధుకర్. మధుకర్ని కూడా ఇంకో 1-2 డేస్లో అంటే ఓరల్స్ అలౌ చేయాలి. ఇప్పుడు పొట్టలో కదలికలు, పేగుల కదలికలు అన్నీ బాగున్నాయి. సో ఆయన ఫుడ్ తీసుకొని కొంచెం బెటర్ ఉన్నాడు అంటే ఇంకా తనకు కొంచెం టైం పట్టేలా ఉంది. అరౌండ్ 4 to 5 days మధుకర్కి టైం పట్టేలా ఉంది. బట్ ముస్తాక్ అయితే మనం డిశ్చార్జ్ చేస్తాం మోస్ట్లీ 2 days. మొత్తం మీద ఇటు పేషెంట్స్ పరిస్థితి స్టేబుల్గా ఉంది. మరో 2-3 రోజుల్లో వారిని డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.